చరిత్రలో చూసుకున్నట్టయితే మనము వాస్తవాలను చదవాలి. ఎవరో పురాణ గాథలు, కాల్పనిక గాథలు చెప్పారని, తాత ముత్తాతల నుండి వస్తుందని వాటిని నమ్మితే మనమే బోర్ల బొక్కల పడతాం. మనమే బుద్ధిహీనులం అవుతాం. కాకపోతే మనము సత్యమేంది, అసత్యమేందని చదువుకున్నప్పుడే మనపై మనకు గట్టి నమ్మకం ఉంటది. మనం కూడా చెప్పడానికి వీలుంటుంది. కాకపోతే ఎవరో చెప్పారని, ఏదో అన్నారని మనం దాన్ని నమ్మితే మనమే తెలివి తక్కువోళ్ళం అవుతాం. కావున క్షుణ్ణంగా చదువుకున్నప్పుడే మనకు ఏది తప్పు, ఏది రైట్ అనేది చరిత్రలో వాస్తవాలు తెలుస్తాయి. అలా చూసుకుంటేనే నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జన్మదినం. అసలైన జన్మదినము ఏప్రిల్ 8, 1627 సంవత్సరంలో జన్మించాడు. కాకపోతే కొందరు బ్రాహ్మణులు, మనువాదులు చేసినటువంటి కుట్రల వల్ల శివాజీ మహారాజ్ గారి యొక్క జన్మదినము వేరే తేదీ నాడు జయంతిని జరుపుతున్నారు. అయితే ఈ బ్రాహ్మణ మనువాదులు శివాజీ మహారాజ్ గారి యొక్క జన్మదినాన్ని మార్పు చేయడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఛత్రపతి శివాజీ మహారాజు ఎవరి కోసం పాటుపడ్డాడు? అయితే ఈ బ్రాహ్మణ మనువాదులు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జన్మదినాన్ని ఆ తేదీని మార్చేశారు. అతని తండ్రి పేరును మార్చేశారు. ఇలా మార్చడం వల్ల చరిత్రను వక్రీకరించవచ్చు. అతని చరిత్రను కప్పిపెట్టి మన బ్రాహ్మణ మనువాదం యొక్క చరిత్రను వెలికి తీయవచ్చని వారి యొక్క ఉద్దేశము. ఛత్రపతి శివాజీ మహారాజు బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించి అతను ఎంతోమంది పేద ప్రజల కోసం పోరాడపడ్డాడు. ఆయన ఎంతో గొప్ప మహనీయుడు. అటువంటి వ్యక్తిని ముస్లింలకు ఆపోజిట్‌గా ముస్లింలను చంపేశాడు అని ఏదో కాల్పనిక కథలు ఈ బ్రాహ్మణ మనువాదులు రాసుకున్నారు గానీ, అతను చేసినటువంటి నిజాలు, ఆ చరిత్రను మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనకు నిజాలు బయటపడతాయి. అయితే వాస్తవికంగా జన్మించిందయితే ఏప్రిల్ 8, 1627 సంవత్సరంలో. అతనికి విషమిచ్చి చంపేశారు. ఎప్పుడు? ఏప్రిల్ 3 నాడు 1680 సంవత్సరంలో. అతడు చనిపోయినప్పటికీ అతని వయస్సు 52 సంవత్సరాలు 11 నెలలు. ఇది తెలుసుకోవాలా. మనువాదులు శివాజీ మహారాజు గారి యొక్క జన్మదినాన్ని మార్చేందుకు, ఇతని యొక్క తండ్రి పేరు మార్చేందుకు, ఇతని చరిత్రను కప్పిపెట్టి మనం బ్రాహ్మణ మనువాద చరిత్రను లిఖించవచ్చని వారి యొక్క ఉద్దేశం. వారు ఈ బహుజన శూద్రుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క చరిత్రను వక్రీకరించారు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అయితే దీనిపై మహారాష్ట్రలోని ఉన్న చారిత్రకారులు, మేధావులు, మహనీయులు వారందరూ కలిసి మహారాష్ట్ర గవర్నమెంట్‌కు అప్పీల్ చేశారు. అసలు జన్మదినం వచ్చేసి ఏప్రిల్ 8, 1627 తారీఖే ఈ జయంతిని ఛత్రపతి శివాజీ గారి యొక్క ఈ జన్మదినాన్ని జరపాలని ఈ మహారాష్ట్ర గవర్నమెంట్‌కు అల్టిమేటం ఇచ్చారు కూడా. అయితే గత 24 సంవత్సరాలుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతిని ఇదే డేట్‌న నిర్వహిస్తున్నారు. కానీ కొందరు మనువాదులు, బ్రాహ్మణవాదుల వల్ల, వారు చేసినటువంటి తప్పిదం వల్ల ప్రజలు ఈ తప్పుదోవలు నడుస్తున్నారు. కాకపోతే నిజాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతి వచ్చేసి ఈ రోజని గుర్తుంచుకోవాలి మీరు. శివాజీ మహారాజ్ గారి యొక్క తన చిన్నతనంలోనే తన తల్లి జీజాబాయి అన్ని యుద్ధ విద్యలు నేర్పింది శివాజీ మహారాజ్ గారికి. ఇది బహుజన స్వరాజ్య స్థాపనకు పునాదులు వేసింది. అయితే శివాజీ మహారాజ్ గారి యొక్క గురువు తుకారాం శివాజీ మహారాజ్ గారికి ఎన్నో రకాలైనటువంటి బోధనలు నేర్పాడు. ఇతని తండ్రి, గురువు ఎన్నో బోధనలు నేర్పడం వల్ల శివాజీ మహారాజ్ గారు ఎంతో క్రమశిక్షణగా ఆయన రాజ్యంలోని ప్రజలకు ఎంత సుఖ సంతోషాలతో చూసుకున్నాడంటే, ప్రజలను ఒక రకంగా ఒక శాంతియుతంగా జరుగుతున్నటువంటి పాలనలో ఈ బ్రాహ్మణ మనువాదులు చేసినటువంటి కుట్రలు చేయడం వల్ల శివాజీ మహారాజ్ గారి యొక్క చరిత్రనే వక్రీకరించారు. ఆ చరిత్రను వీరి ఖాతాలో వేసుకున్నట్టు చెబుతున్నారు. శివాజీ మహారాజ్‌ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు అయితే బ్రాహ్మణులు చేసినటువంటి కుట్ర ఏంటంటే, ఆయన తండ్రి పేరు ఏం రాశారంటే దాదాజీ కొండుదేవ్ అని, అతని యొక్క గురువు పేరు సంత్ రామదాస్ రవి అని ఇలా వక్రీకరించారు. అయితే ఆయన గోబ్రాహ్మణ పాలకుడు అని రాశారు. అంటే గోవులను, బ్రాహ్మణులను రక్షించాడని రాశారు. ఇది కూడా అబద్ధమే. ఇవి తెలుసుకోవాలా ప్రతి ఒక్కరు. చట్టం ముందు ప్రతి ఒక్కరు సమానమని, అది బ్రాహ్మణుడైనా శిక్ష ఒకటే అని చెప్పినటువంటి మన బహుజన సామ్రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజ్ గారు చెప్పినటువంటి న్యాయం వల్ల అది అంతే నడుచుకునేవారు ప్రజలు కూడా. కాకపోతే ఇక్కడ మనుస్మృతి ప్రకారం ఛత్రపతి శివాజీ మహారాజు శూద్రుడు. అంటే ఇప్పుడున్న ఓబీసీ వర్గానికి చెందినవాడు కావడం వల్ల అతనికి పట్టాభిషేకానికి అతడు ఆ సామ్రాజ్యానికి మహారాజు కావడం వల్ల ఈ పీష్వ బ్రాహ్మణులు అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. కావున అతనికి పట్టాభిషేకం చేసేందుకు ఒక బ్రాహ్మణుడు కావాలి. ఆ బ్రాహ్మణుడు ఎవరు ఇతని దగ్గరికి రావడం లేదు. నువ్వు శూద్రుడివి, నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు ఒక
అంటరాని వాడివి అని చెప్పి అతనికి పట్టాభిషేకం చేయలేరు అని మహారాజుగా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. అంతటి సమయంలో కాశీ నుండి గగాభట్ అనే బ్రాహ్మణుడిని తెప్పించి పట్టాభిషేకం జరిపించాలంటే అతని బరువు తగ్గట్టు ధనాన్ని సమర్పిస్తే నేను చేస్తానని చెప్పి ఈ ఈ అంగీకరిస్తారు. అయితే దీన్ని ఈ గగాభట్ అనే బ్రాహ్మణుడు కూడా శివాజీ మహారాజుడు ఎలాంటి పట్టాభిషేకాలంటే అతని బొటనవేలుతోటి శివాజీ మహారాజు గారి నుదుటి పైన చులకం దిద్దుతారు. అంతటి ఘోరాతి ఘోరమైనటువంటి బ్రాహ్మణ మానవులు పీష్వ బ్రాహ్మణులు చేసినటువంటి కుట్రలు అంతా ఇంత కాదు. అప్పుడు శివాజీ మహారాజు గారు చాలా ఘోరంగా అవమానిస్తారు. ఇది బ్రాహ్మణులు చేసినటువంటి కుట్రలు. ఇలా మన ఛత్రపతి శివాజీ మహారాజు గారు ముస్లింకు వ్యతిరేకని ఆయన చెప్పినటువంటి ఈ బ్రాహ్మణులు చేసినటువంటి వాక్యాలు ప్రతి ఒక్కటి మన చరిత్రను వక్రీకరించని ఉన్నాయి. అయితే శివాజీ మహారాజు గారి యొక్క సామ్రాజ్యంలో 40-50% మంది ముస్లింలే. అతని యొక్క సైన్యాధికారులు రక్షక అధికారులు కూడా ముస్లింలను పెట్టుకున్నారు. అది తెలియక అయితే ఇద్దరు సేనాధిపతులు ముస్లింలే. ఇంకా ఒకరు దరియా సింగ్, మరొకరు దౌలత్ ఖాన్, ఇద్దరు అంగరక్షకులు కూడా ముస్లింలే. మదర్ మెహదర్, సిద్దిక్ ఇబ్రాహిం. ఇలా ఉన్నప్పుడు ముస్లింలకు వ్యతిరేకం ఎలా అవుతుంది? ఇది బ్రాహ్మణులు చేసినటువంటి కుట్రలే. వాళ్ళు చరిత్రను కప్పిపెట్టారు. కావున శివాజీకి రాజు బిరుదు కూడా ఔరంగజేబే ఇచ్చాడు. శివాజీ మసీదులు ఎన్నో కట్టించాడు. మసీదులను పడగొట్టలేదు, మసీదులు కట్టించాడు. ఖురాన్ను కూడా ఆయన ఏం వ్యతిరేకించలేరు. ఖురాన్ను కూడా ప్రతి ఒక్కరు చదవాలని చెప్పాడు. ఆయనగా ముస్లింలను ఎప్పుడు గౌరవిస్తూనే ఉన్నాడు. ఇంతటి సామ్రాజ్యాన్ని చక్కగా నడుపుతున్న సమయంలో మన మొఘల్స్, ఈ బ్రాహ్మణవాదులు కుట్ర కలిపి శివాజీని చంపడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ అఫ్జల్ ఖాన్ యొక్క వకీలు కృష్ణ భాస్కర్ కులకర్ణి అనే బ్రాహ్మణుడు, శివాజీ యొక్క వకీలు హైదర్ అనే ముస్లిము. అయితే శివాజీని చంపడానికి కృష్ణ భాస్కర్ కులకర్ణి శివాజీ వెనకాల నుండి కత్తితో దాడి చేస్తారు. అది కనిపెట్టిన శివాజీ కృష్ణ భాస్కర్ కులకర్ణి తల నరికేశాడు. అంతటి వీరత్వం గలవాడు. తను చంపడానికి వస్తే వెనక నుండి కత్తి తీసి తలను నరికేస్తాడు. ఒక మూసా. బాబాసాహెబ్ అంబేద్కర్ శివాజీ మహారాజ్ గురించి చెప్తూ మౌర్య సామ్రాజ్యం ఎలా అంతమయ్యిందో శివాజీ మహారాజ్ గారు తెలుసుకొని ఉంటే కనుక సామ్రాజ్యాన్ని బ్రాహ్మణుల నుండి ఇది వక్రీకరించారని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. బాబాసాహెబ్ ఎప్పుడు చెప్తుంటాడు సత్యాన్ని గ్రహించాలని. ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి.